పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల్లో రెట్టింపు ఆనందం నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపై వలారు వర్షం కురిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కౌలు రైతులు సహా అన్నదాతలందరికీ పంట పెట్టుబడికి ఆర్థిక సాయం అందించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. రేపటి మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నారు. అమరావతి సచివాలయంలో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా చంద్రబాబు సర్కార్ అడుగులేస్తోంది. పింఛన్ల రెట్టింపు తరహాలోనే రైతులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళల వంటి వర్గాలకు భారీ తాయిలాలు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే రుణమాఫీ, పెట్టుబడి రాయితీ వంటి పథకాలతో అండగా నిలిచామని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంతకుమించి మరేదైనా చేసేందుకు కసరత్తు చేస్తుంది. రైతు రక్షగాని మరే పేరు మీదైనా గాని ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో కౌలు రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా పెట్టుబడి సాయం ప్రకటించాలని యోచిస్తున్నందున మరేదైనా వినూత్న పథకానికి రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడి సాయం కింద నగదు ఇవ్వాల్సి వస్తే సాధారణ రైతులతో పాటు ఉద్యానవన రైతులకు ఇవ్వాలనే కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఇస్తే ఎంత ఖర్చవుతుంది, ఆ భారాన్ని ఖజానా ఏ మేరకు తట్టుకోగలదో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2-3 ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ వెలువడినందున నిర్ణయం అసెంబ్లీలోనే ప్రకటించాలా, పత్రికా సమావేశంలోనే బహిర్గతం చేయాలా అనే తర్జన భర్జన సాగుతోంది. రాష్ట్రంలో ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉద్యోగులకు అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్లు కేటాయించడంపైన మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వానికి కొండంత అండగా భావిస్తున్న డ్వాక్రా సంఘాలకు స్మార్ట్ ఫోన్లతో పాటు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూలుకు ఈసీ రంగం సిద్ధం చేస్తుందనే ఊహాగానాల నడుమ సోమవారం నాటి మంత్రివర్గ భేటీ కీలకమని భావిస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపాలని యోచిస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనుంది.